ఈరోజు సమయం గురించి మాట్లాడుతున్నామండి. సమయం అతి విలువైనది. ఈ లోపల ఏదైనా ఎక్కువ విలువైనది ఉందంటే, ఏదైనా మరలా తిరిగి సంపాదించుకోలేనిదని ఉందంటే అది సమయం. దేవుడు వాక్యం చూస్తానండి. యోహాను సువార్త 9:4 చదువుదామా? పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు, పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు, నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను. మనము చేయుచున్నాము. పగలు ఉన్నంత వరకు ఈస్ టాకింగ్ అబౌట్ టైం. వెలుగు ఉన్నంత వరకు, సమయం ఉన్నంత వరకు, పని చేసే అవకాశం ఉన్నంత వరకు, బ్రతుకుతానికి బ్రతకాల్సినంత వరకు నీవు పని చేయాలి. మిమ్మల్ని అడుగుతున్నాను, వాట్ ఈస్ యువర్ పర్పస్? ఎందుకంటే ఉద్దేశము, చిత్తము, ప్రణాళిక, పని ఏదైనా కూడా సమయంతో లింక్ అయి ఉందండి. సమయంకి తగ్గట్టుగానే నువ్వు ఏంటంటే ప్లాన్ చేయగలవు. ఈ వాక్యం వింటున్న మీరు, ఈ సంవత్సరంలో ఏంటి మీ ప్లాన్? ఈ సంవత్సరంలో ఏంటి మీ దృష్టి? ఈ సంవత్సరంలో ఏంటి మీ సాధన? డోంట్ వాక్ అవుట్ ఆఫ్ దిస్ ప్లేస్ వితౌట్ ఎ ప్లాన్. సమయం పోతా ఉంది, సమయం గతించిపోతా ఉంది, దినాలు గతించిపోతా ఉన్నాయి. యూ బెటర్ ప్లాన్ యువర్ వే. దేవుని వాటిలో చూస్తే యెహోషువ గ్రంథం ఒకసారి తిప్పితే, జాషువా చాప్టర్ 8:18. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా నేను, నీవు చేత పట్టుకుని ఈటెను హాయి వైపుగా చాపుము, పట్టణమును నీ చేతికి అప్పగింతును. అంతటా యెహోషువ తన చేతినున్న ఈటెను ఆ పట్టణం వైపు చాపెను. ఆగండి. దేవుడు అంటాడు, యెహోషువ నీ చేతిలో ఉన్న ఈటని చాపు, ఆ పట్టణాన్ని నీ చేతులకు అప్పచెప్తున్నా. ఆ మాటకు అర్థం ఏంటి? ఆ పట్టణాన్ని నీకు ఇచ్చాడంటే ఆ పట్టణం వచ్చేస్తా, వెళ్ళి పట్టణం నాది నువ్వు అని చెప్తున్నాడా? నో. పట్టణాన్ని అప్పచెప్తున్నాడు, ఈటను చాపు. ఇంకో మాటలు చెప్పాలంటే నీ చేతిలో ఉన్న ఈటతో పట్టణాన్ని స్వతంత్రించుకో. ఫైట్, జయం నీదే, కాన్క్వర్. ఈరోజు ఈ మాట అడుగుతున్నాడు, ఎంతమందికి న్యూ ఇయర్ రోజున ప్రామిసెస్ తీసుకున్నారు? చేతులు ఎత్తారా? వాగ్దానాలు తీసుకోకుండా నూతన సంవత్సరం మాత్రం వెళ్ళకండి. దేవుని మాట, దేవుని వాగ్దానాలు. దేవుడు చెప్తున్నాడు, ఇదిగో ఈ పట్టణం నీకు ఇస్తున్నా, తీసుకో. కానీ తీసుకున్నది ఎలాగా? నీ చేతిలో ఈట ఉంది చూడు, దాన్ని ఎత్తుపట్టు. ఈ ఈటతో నీకు జయాన్ని ఇస్తున్నా. ఈట ఎత్తాడంట, పోరాడతాం ఆపలే. మీరు గమనిస్తే ఆ రాత్రే దేవుడు అన్నాడు నీకు ఇచ్చానయ్యా అంటే, ఆ రాత్రే బయలుదేరాడంట. ఆ రాత్రే సైన్యాన్ని తీసుకుని బయలుదేరి పొద్దుటే సర్ప్రైజ్ అటాక్. అంటే పొద్దుటికి అంటే రాత్రి తెల్లవారుజామ తెలియదు, తెల్లవారుజామున అవ్వచ్చు, సర్ప్రైజ్ అటాక్ ఇచ్చాడంట. సర్ప్రైజ్ అటాక్ చేసి వారిని హతం చేస్తే దేవుడు ఏం చేశాడంట? చదవండి అక్కడ. అమ్మోనీల్ని వారి చేతులకు అప్పచెప్పాడంట దేవుడు. 24 చదవండి. బీటిలోను పొలములోను హాయి నివాసులు తరిమిన ఇశ్రాయేలు వారిని చంపుట చాలింపగా, కత్తివాత కోలక మిగిలిన వాడొకడును లేకపోయినప్పుడు ఇశ్రాయేలీయులందరూ హాయి యొద్దకు తిరిగి వచ్చి, ఒక్కడు కూడా మిగలలేదంట, అందరు చచ్చాడంట. దాని నెక్స్ట్ 25 దినమున పడిన స్త్రీ పురుషులందరూ 12,000 మంది. యెహోషువ హాయి నివాసులందరినీ నిర్మూలము చేయ వరకు ఈటెను పట్టుకొని చాచిన తన చేతిని తిరిగి ముడుచుకొనలేదు. ఏంటంట? ఎప్పుడు వరకైతే తను పోరాడాడో, పోరాడి ముగించేంత వరకు ఈటని కిందకి దింపలేదంట. పట్టాడు. దేవుడు అన్నాడు, ఈట ఎత్తిపెట్టు, నీకు జయమిస్తా. ఎంతసేపు జయమో? నువ్వు ఈట పెట్టినంత వరకు. సో ఎంతసేపు నువ్వు పట్టుకోవాలి? ద టైం, జయం వచ్చేంత వరకు. ఇఫ్ యూ కెన్ హోల్డ్ ఆన్ టిల్ ద టైమ్ యూ గెట్ విక్టరీ, యూ హ్యావ్ విక్టరీ. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, రాత్రంతా ప్రయాణం చేసి పొద్దుట పోరాడి ఈట పట్టుకుని ఆపకుండా, చివరి వరకు ఆపకుండా జయం సంపాదించుకోవడానికి సిద్ధమా? ఎందుకంటే ఈట అన్నదప్పుడు, లెట్స్ టాక్ లిటిల్ రియాలిటీ, అప్రాక్సిమేట్లీ 50 కిలోస్ ఉంటుందంట లైటెస్ట్. ఆన్ అన్ యావరేజ్ వీరులు వాడేది 150 కిలోస్ ఉంటుందంట. సో 50 కిలోస్ అన్ యావరేజ్. లెట్స్ టాక్ అబౌట్ యావరేజ్ వన్. 5 నిమిషాలు చేతులు ఎత్తి పెట్టంటే 30 సెకండ్ల చేతులు దిగిపోతుంది. ఇందులో 50 కిలోల్ని ఎత్తి పెట్టాడు. యుద్ధమయ్యేంత వరకు వదల్లా, యుద్ధమయ్యేంత వరకు వదల్లా. ఎంత కష్టమై ఉంటుంది? రాత్రంతా ఫుల్ రెస్ట్లో రాలే, పట్టుదలతో వచ్చాడు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, మీ జీవితంలో పట్టుదల ఉందా? దేవుడు వాగ్దానం చేశాడు, తీసుకో. మీరు వాగ్దానాల కార్డు తీసుకున్నారని చెప్పారు. వాగ్దానాలు కాదు, వాగ్దానాలు మీరు తీసుకోవాలనేది నేను చెప్తున్నాను. వాగ్దానాలు తీసుకున్నారు. వాగ్దానాలు తీసుకున్న వారు పట్టుదల ఉందా టు క్లెయిమ్ ఇట్? వాట్ వాజ్ ద థింగ్? దేవుడు వాగ్దానం చేసింది నువ్వు స్వతంత్రించుకుంటా, ఆగకుండా నాన్ స్టాప్ కొట్టింది. ఏంటది? నువ్వు ప్రయాసపడింది. నువ్వు చేయకుండా దేవా నాకు ఇచ్చే అంటున్నావు. నువ్వు ఆలోచించుకున్నావు, ఒక ప్లానింగ్ లేకుండా, ఒక స్ట్రాటజీ లేకుండా, దేవా చేసే ఇది ఏం చేయడు దేవుడు. కొలసీలకు రాసిన పత్రిక 4:5-6 వచనాలు ఒకసారి చదువుదామండి.
సమయము పోనీయక సద్వినియోగం చేసుకొనుచు సంగమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. ప్రతి మనుషునికి ఏలాగో ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. సమయాన్ని జాగ్రత్తగా వాడండి, సమయాన్ని జాగ్రత్తగా వాడండి, సమయాన్ని జాగ్రత్తగా వాడండి, సమయాన్ని జాగ్రత్తగా వాడండి. ఈరోజు అపవాది చేసే పని టైం వేస్ట్, టైం పాస్, టైం వేస్ట్, టైం పాస్. ఎంతోమంది టైం వేస్ట్ చేసుకుంటారు, టైం పాస్ చేసుకుంటారు. నో, టైం ఇస్ ద మోస్ట్ వాల్యుబుల్. ఈరోజు జీవితాలు అక్కర్లేని నిర్ణయాలు చేసుకుని రిలేషన్షిప్స్ అని, అఫేర్స్ అని, అదని, ప్రేమ, దోమ, ఇదే దాంట్లో టైం గడుపుతున్నారు. నో 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 నో, డోంట్ యూజ్ యువర్ టైం. ఎవ్రీథింగ్ హ్యాస్ అ టైం. డోంట్ వేస్ట్ యువర్ టైం ఫర్ అన్నెసరీ థింగ్. ఎవ్రీథింగ్ హ్యాస్ అ టైం అండ్ సీజన్. ప్రతిదానికి కాలము, సమయము తగును. దాని తగినట్టుగా చేయండి, దాని తగినట్టుగా బ్రతకండి, దాని తగినట్టుగా జీవించండి. దేవుడు నాకు తెలియజేసేది అదే. ఎలాగా మీరు ఈ సంవత్సరంలో ముందుకు వెళ్ళాలి? సింపుల్. ఐఎమ్ గివింగ్ యూ వన్ రూల్. ప్లాన్. లెట్స్ మేక్ ఇట్ ప్రాక్టికల్. ప్లాన్. మీకు అసైన్మెంట్ ఈరోజు. వేకప్, రెడీ, ప్లాన్. ఏంటి ప్లాన్? మీ ఇయర్ని రాయండి. ఇయర్లీ ప్లానింగ్ మీకు ఉందా? ఎంతమంది ఇయర్ అంతా డాక్యుమెంట్ చేసి పెట్టున్నారు ప్లానింగ్? దెర్ ఇస్ వన్ సిస్టర్, ప్రైజ్ గాడ్. దెర్ ఇస్ అనదర్ సిస్టర్, ప్రైజ్ గాడ్. ఎనీ బ్రదర్స్? వన్ బ్రదర్, 2 brothers. అడగపోతారా నెక్స్ట్ ఆ ప్లాన్ అవ్వండి? బికాస్ ఐ వాంట్ టు సీ ద ప్లాన్. వాట్ మంత్ వాట్ అచీవ్మెంట్ బై ద ఎండ్ ఆఫ్ ది ఇయర్. వాట్ ఈస్ ద టాస్క్? వాట్ ఈస్ ద ఇన్కమ్? వాట్ ఈస్ ద రెవెన్యూ? వాట్ ఈస్ ద ప్రాఫిటబిలిటీ? వాట్ ఈస్ ద లాస్? వాట్ ఇఫ్ థింగ్స్ గో రాంగ్? ఐఎమ్ నాట్ టాకింగ్ ఓన్లీ అబౌట్ మనీ, ఐఎమ్ టాకింగ్ అబౌట్ లైఫ్. ఎప్పుడు ఏం చేయబోతున్నారు? ఎప్పుడు ఎలా ఉండబోతున్నారు? ఈ సంవత్సరం టైమర్ వెళ్ళిపోతూనే ఉంది. హౌ యూ గోనా యూజ్ ఇట్? ఎలా వాడబోతున్నారు? ఈరోజు చాలామందికి సంవత్సరం ఉండదు. లెట్స్ టాక్ అబౌట్ మంత్. సరే, చాలామంది మంత్ ఉండదు. లెట్ మీ కీప్ ఇట్ వెరీ సింపుల్. హౌ డూ యూ స్టార్ట్ థింగ్స్? నేను ప్రాక్టికల్గా స్టార్ట్ విత్ డే. ఒక రోజుకి ప్లాన్ చేయండి. ఇప్పుడు ఈ రోజు ఏం చేస్తారు? ఇప్పుడు కూర్చొని ఆలోచిస్తే టైం అయిపోయింది. కానీ రేపు ఏం చేస్తారు? ఈ రోజు రాత్రి ఆలోచించండి. అంటే ఇప్పుడు నుండి ఆలోచించుకుంటా నైట్గా రాయండి అంటున్నా. ఈ రోజు నుండి మీకు ఒక సవాలు. ఒక పెన్ను, పేపర్ పెట్టుకోండి. రాయ్. టేక్ ఇట్ వాట్ ఈస్ ఇన్ యువర్ మైండ్. రాయ్. పుట్ ఇట్ డౌన్. మేక్ ఇట్ అ ప్లాన్. ప్లానింగ్ ఇస్ వన్ థింగ్. సెకండ్ ఇస్ అకౌంటబిలిటీ. లెక్కలు చూసుకుంటాం. రెండోది. ఈ రెండు ప్రాక్టికల్ మీరు స్టార్ట్ చేయాలి ఈ రోజు నుండి. నిజంగా మీ జీవితంలో మార్పు చూడాలంటే, దేవుడు కార్యం చేయాలంటే, దేవుడు వాక్యం చదివారు, మీరు ప్లాన్ చేస్తే దేవుడు స్థిరపరుస్తాడంట. యెహోషువకి దేవుడు ఎల్లు నీకు ఇస్తున్నా అన్నాడు. ఈయన రాత్రి ప్రయాణం చేసి సర్ప్రైజ్ అటాక్ కొట్టాడంట. దేవుడు ఇచ్చాడు ప్లాన్. ఇంకా మీరు యెహోషువ గ్రంథం మొదటి నుండి చివరి వరకు చదువుతా అంటే ఎన్నో ప్లాన్స్ యెహోషువ వేస్తున్నాడు. దేవుడు జయం ఇస్తున్నాడు. ప్లాన్ వేసేది యెహోషువ, దేవుడేమో జయము. ఇఫ్ యూ ప్లాన్, గాడ్ విల్ గివ్ యూ విక్టరీ. దేవుడు నీకు ఇచ్చిన పెద్ద బహుమానం అంటే టైం. ఆ టైం కరెక్ట్గా వాడు, జయం లేదు. ఐమ్ ఆస్కింగ్ యూ, ప్లాన్. ఏం చేయబోతున్నావు? రేపేం చేస్తా? రేపేమి చేస్తానని ఒక తలంపు నీకు రావాలంటే ఫస్ట్ నా బ్రతుకు ఏంటి, నాకు కలిగి ఉన్నది ఏంటి? ఈరోజు నీకేం లేదంటే పెద్ద లిస్ట్ ఇస్తావు. నీకేముందో చెప్పు నాకు. నీ దగ్గర ఏముంది? వాట్ డూ యూ హ్యావ్? నాకేం లేదు, ఇది లేదు, నాకు అది లేదు, నాకు ఇల్లు. నో, వాట్ డూ యూ హ్యావ్? అది చిన్నదో పెద్దదో రాయ్. నీలో ఏముంది, నీకేముంది? ఇంకో మాటలు చెప్పాలంటే వాట్ ఆర్ యువర్ టాలెంట్స్, వాట్ ఆర్ యువర్ రిసోర్సెస్? నీ టాలెంట్ ఏంటి, నీ రిసోర్సెస్ ఇది. దీన్ని బట్టి నువ్వేం చేయాలనుకుంటున్నావు? ఎందుకంటే దేవుడు నీకు ఇవ్వని దాని గురించి నేను లెక్క అడగడు, నీకు ఇచ్చిన దాని గురించి లెక్క అడుగుతాడు. వాట్ ఈస్ గివెన్ ఈజ్ గోనా ఆస్క్ అకౌంటబిలిటీ. నీకు కలిగింది ఏంటి? రాయ్. రాస్తే నీకు ఒక పిక్చర్ కనబడుతుంది. డాట్స్ పెట్టావనుకో, దాని తర్వాత షేప్ వస్తుంది. ఫస్ట్ డాట్స్ పెట్టు, దెన్ యూ కెన్ కనెక్ట్ ద డాట్స్. ఇది ఉందా అయితే ఇది చేయొచ్చు కదా, ఇది ఉందా అయితే ఇది వాడచ్చు కదా. ప్లాన్. ఈ సంవత్సరంలో నీలో ఉన్న దేవుడు పెట్టిన తలంపు ఏంటి? మంచిది ఏదైనా సరే దేవుని దాన్ని వచ్చేస్తాడంట. ఏంటి అది? మంచిది ఆలోచించదు నువ్వు. ప్లాన్. రైట్ డౌన్. రాసి దేవా ఇది చేద్దాం అనుకుంటున్నా, ఇది నీ చిత్తం అయితే జరిగించు. నీ చిత్తం అయితే జరిగించడానికి గాలి వదిలేస్తాం కాదు. దేవుడు రిసోర్సెస్ పెట్టాడు. యూ హ్యావ్ టు కనెక్ట్ ద డాట్స్. దేవుడు తలుపులు తెరుస్తాడు, అవకాశాలు ఇస్తాడు. యూ హ్యావ్ టు బి అవేర్ ఆఫ్ ఇట్. అదే సమయంలో అకౌంటబిలిటీ. రాసుకో, లెక్కలు రాసుకో. లెక్కల పుస్తకం సపరేట్ పెట్టుకో కావాలంటే. నాకేం పెద్ద డబ్బులు లేవండి, 10 రూపాయలు ఉందా, లెక్కలు రాయి. 10 రూపాయలు లెక్కలు రాయి. ఆ 10 రూపాయలు దేనికి ఖర్చు పెట్టావు? లెక్క రాయి. లెక్క ఎందుకు రాయమంటున్నావు? నువ్వు లెక్క రాసినప్పుడు నువ్వు ఖర్చు పెట్టేది అవసరమా? ఉన్నదే 10 రూపాయలు. ఇది కొంటాం అవసరమా? ఇది తింటాం అవసరమా? ఇది లేకుండా బ్రతకలేవా? ఇది లేకపోతే ఏం పెద్ద మిగులుతుంది? కొంచెమే మిగులుతుంది. ఎప్పుడు అన్ని చిన్న ప్రారంభాలే. ఎత్తింది ఎవరికి ఘనమైన ప్రారంభాలు రావు.
అందరికీ చిన్న ప్రారంభాలే, చిన్న దాంట్లో నేర్చుకోవాలి. కొంచెంలో నమ్మకం ఉన్నవాడు, దేవుడు వాటిని తెలియజేయబడింది కొంచెంలో నమ్మకత్వం. కొంచెంలో నమ్మకం ఉంటే అధికంలో కూడా నమ్మకం ఉంటాడంట. సో స్టార్ట్ స్మాల్. ఈరోజు మీకు ఛాలెంజ్ ఇస్తున్నాడు. దేవుడు మీకు ఇచ్చిన దాంట్లో ఫస్ట్ మీరు వాడింది ఎలాగుందో చూసుకోండి. ఒకటి మీ జీవితం, రెండోది మీ లెక్క. ఈ రెండు టాలీ అయ్యాయి అనుకో, ఎక్స్ట్రాడినరీ, యూ విల్ సీ ఇంక్రీజ్. నువ్వు ఎప్పుడైతే లెక్కలు చూసుకుంటా నేర్చుకుంటున్నావో, నీ ఖర్చు పెట్టమని కాదు, అవసరత కొరకు, మేలు కొరకు ఖర్చు పెడతావు, లాభం కొరకు ఇన్వెస్ట్ చేస్తావు. మీరే చూడండి మీ జీవితంలో. ఇంకా నేను నెక్స్ట్ ఇన్వెస్ట్ గురించి మాట్లాడాలి. ఐ కెనాట్ టాక్ అబౌట్ ఇన్వెస్ట్ అంటిల్ యూ లెర్న్ దిస్. నో పాయింట్. వేర్ విల్ యూ ఇన్వెస్ట్ యువర్ మనీ? వేర్ విల్ యూ ఇన్వెస్ట్ యువర్ టైం? వేర్ విల్ యూ యూటిలైజ్ యువర్ లైఫ్? యూ కెనాట్ డూ దట్ అంటిల్ యూ లెర్న్ దిస్. ఇది నేర్చుకుంటే నెక్స్ట్ అక్కడికి వస్తారు. ఈరోజు చాలామంది దే ఆర్ యూజింగ్ దేర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ గాల్లోకి వెళ్ళిపోతాయి, గాల్లో ఖర్చు పెడతారు. హౌ విల్ యూ ప్లాన్ లైఫ్? ఒక 10 లక్షలు చేర్చి పెట్టు. 10 లక్షలు చేర్చి పెట్టి ఏం చేస్తావు? నిజంగా ఫస్ట్ ఎక్కడ పోతున్నాయి చూడు. ఆ 10 రూపాయలు నేర్చుకో. ఫస్ట్ ఆ 10 రూపాయలు నేర్చుకో. ఆ 10 రూపాయలు నేర్చుకున్నావా, ఆ 10 రూపాయలు 1 రూపాయలు ఎత్తి పెడతావు నేర్చుకో ఫస్ట్. ఇదేం పెద్ద, ఈరోజు ఏం పెద్ద ఉండదు. లెర్న్ ద డిసిప్లిన్. ఆ క్రమశిక్షణ ఉంటే మాత్రమే జీవితంలో వర్ధిల్తారండి. ఈరోజు లోకల్ ఉన్నవారు ఈ నియమాలు నేర్చుకుని గొప్పవాళ్ళు అయిపోతున్నారు. కానీ దేవుడు ఒకటి అంటున్నాడు, ఏం తెలుసా? లోకల్లో వారు అంత ప్రయాసపడి గొప్పవాళ్ళు అవుతున్నారు. నేను నీ తోడుంటా, నేను నీకు ఆశీర్వదిస్తా, నీకు జ్ఞాన హృదయాన్ని ఇస్తా, నేను నీకు వాగ్దానాన్ని ఇస్తా, నీ చేతి పనిని ఏం చేస్తానో ఆశీర్వదిస్తా. అంటే నువ్వు పడిన దానికి, లోకంలో వాడు పడిన దానికన్నా నీ పనిని నేను ఆశీర్వదిస్తాను. నీకు అధిక లాభం వస్తుంది. నువ్వు నమ్మకంగా బ్రతుకు, నువ్వు నా మహిమార్థమే బ్రతుకు, నువ్వు నా సాక్షిగా బ్రతుకు, ఇతరులకి మాదిరికరంగా ఉండు, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండు, ఇతరులకి దీవెనకరంగా ఉండు, ఇతరులని నాలోకి నడిపించి నా ప్రేమను చూపి. అది దేవుడు కోరేది. ఈరోజు మనమైతే దేవా నా అప్పులు తీర్చి, దేవా నా సాయం చేయి, అప్పిస్తావా? డబ్బులు ఏమన్నా పంపిస్తావా? 10,000 అంటే కొట్టు, 2 రోజులు ఇస్తా. ఆ 2 రోజులు 2 సంవత్సరాలు. ఈరోజు చాలామంది అజ్ఞానంలో బ్రతుకుతూ, ఎర్రితనంలో బ్రతుకుతూ, వారి జీవితాలను వారు పాడు చేసుకుంటూ, వారి కుటుంబాలను పాడు చేసుకుంటూ, పిల్లల జీవితాలను పాడు చేసుకుంటూ బ్రతుకుతున్నారండి. ఈరోజు ప్రభు నామంలో తెలియజేస్తున్నాను, మీరు సమయం ఎంతో విలువైంది. దేవుడు నూతన సంవత్సరం ఇచ్చాడంత, నూతన అవకాశాలు ఇచ్చాడు. మీరు రాసుకోవాలి, మీరు సిద్ధపడాలి. అందరున్న అదే దృష్టితో, అదే పాత బ్రతుకుతో, అదే రీతిగా ఉండడం లేదు. వాక్యంలో చూస్తానండి, కొన్ని వచనాలతో జస్ట్ చెప్పి ముగించేస్తాను. కీర్తనలో 90:12 మాకు జ్ఞానము కలుగునట్టుగా చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. ఏంటంట? మా దినాలు లెక్కిస్తాం, మాకు నేర్పించయ్యా. అంటే టైంని లెక్కిస్తాం, మాకు నేర్పించయ్యా. టైం లెక్కిస్తాం, మాకు నేర్పించు. ఇంగ్లీష్లో అయితే చాలా చక్కగా ఉంది. టీచ్ us to number our days that we may gain the heart of wisdom. జ్ఞాన హృదయాన్ని కలిగినట్లుగా సమయాన్ని లెక్కిస్తూ నేర్పించయ్యా. సమయాన్ని లెక్కించిన వాడికి జ్ఞానం ఉంటుందంట. క్యాలిక్యులేట్ యువర్ టైం. దేవుని వాటిలో చూస్తాను, రోమిలికి రాసిన పత్రిక 13, Romans 13:11. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేళైనదని తెలుసుకొని అలాగు చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. ఈ మాట చాలా పెద్ద హెచ్చరిక అండి. అండర్స్టాండింగ్ ద ప్రెసెంట్ టైం. ఇప్పుడున్న ప్రస్తుత సమయాన్ని ఎరిగిన వారు ఉండాలంట. అండర్స్టాండింగ్ ద ప్రెసెంట్ టైం. ఇప్పుడు పరిస్థితి, కాలం, సమయం ఎరిగిన వారు ఉన్నారా? 10 సంవత్సరాల ముందు నీకు పని చేయదు. ఇప్పుడు టైమింగ్లీ ఆన్సర్, టైమింగ్లీ డెసిషన్, టైమింగ్లీ స్టెప్, టైమింగ్లీ మూవ్, టైమింగ్లీ మేక్. తగినట్టుగా ఉండాలి, ఎప్పుడో అన్నట్టు కాదు. ఇప్పుడు కాలము, సమయము. ద అవర్ ఇస్ ఆల్రెడీ కమ్ ఫర్ యూ టు వేకప్ ఫ్రమ్ యువర్ స్లంబర్. నీ నిద్ర నుండి లెగుస్తానికి ఇదిగో సమయం వచ్చింది. లే, ఇట్స్ టైమ్ యు ఆర్ అవేక్, యు ఆర్ ఫైటింగ్, యు ఆర్ కాన్క్వరింగ్. అదే రీతిగా బికాస్ అవర్ సాల్వేషన్ ఇస్ నియర్ నౌ దెన్ వీ వర్ ఫస్ట్ బిలీవ్డ్. దేవుడు మన జీవితంలో కార్యాన్ని జరిగించే దేవుడు అండి, నిశ్చయంగా, నో డౌట్ అబౌట్ ఇట్. 1 యోహాను 2:17. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. ఏంటంట? లోకము దాని ఆశ గతించిపోతుంది కానీ దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలుచును. ఈ మాట చెప్తున్నాడు. దేవుడు నిత్యత్వంలో ఉన్న దేవుడు, నిరంతరంలో ఉన్న దేవుడు. నిరంతరంలో తెలిసిన టైం లిమిట్, అక్కడ కాలం, సమయం లేదు. సృష్టి చేసినప్పుడు దేవుడు కాలం, సమయం. నక్షత్రంలో పెట్టినప్పుడు దేవుడు ఏంటంట? కాలానికి, సమయానికి సాదృశ్యంగా పెట్టాడంట. జస్ట్ టు క్యాలిక్యులేట్ టైం అండ్ సీజన్. మనం చూసినప్పుడు చూస్తే ఇక్కడికి తేడా. దేవుడు నిత్యత్వంలో ఉన్నాడు,
ఇక్కడ శాంపుల్ పెట్టి టైమర్ పెట్టాడు. ఇందులో సరిగా ఉన్నావా, ఇందులోకి వస్తావు. ఇందులో సరిగా లేవా, ఇందులోకి రావు. ఈరోజు మీరు ఆర్ ఇన్ దిస్ ట్రయల్, వీఆర్ ఆల్ ఇన్ దిస్ ట్రయల్. ఆవిరి వంటిది జీవితం. ఆర్ ఇన్ దిస్ ట్రయల్ పీరియడ్. ఇది సరిగా వాడితే నిత్యత్వంలో ఉంటావు, ఆయనతో పాటు ఉంటావు. దేవుడితో కోరేది ఒకటే, ఇవన్నీ లోకము దాని ఆశలన్నీ గతించిపోతాయి. కానీ ఎవరెవరైతే దేవుని చిత్తాన్ని జరిగిస్తారో దే లివ్ ఫర్ ఎవర్. నిత్యత్వంతో, దేవునితో నిత్యత్వంలో ఉంటారు. యాకోబు 4:17 చివరికి చదువుదామండి. కాబట్టి మేలైనది చేయ నెరిగియు, మేలైంది చేయ ఎరిగియు, అలాగు చేయుని వానికి పాపము కలుగును. ఆహా, ఎంత కఠినమైన మాట ఇది. మేలు ఏది చేయాలో తెలిసి చేయని వాడు పాప అంట. ఇంకా మాటలు చెప్పాలంటే నోయింగ్ వాట్ టు డూ రైట్ అండ్ నాట్ డూయింగ్ ఇస్ అ సిన్. మీకు చెప్తాను, డూ యు నో వాట్ ఈస్ రైట్? మీరు ఏం చేయాలో తెలుసా? చాలా మందికి తెలుసు, చేస్తున్నారా? చేయట్లేదు, పాపం అంట. జాగ్రత్త. దేవుడిచ్చిన అవకాశము, దేవుడిచ్చిన సమయము, దేవుడిచ్చిన వరములు, దేవుడిచ్చిన కృప అన్ని నువ్వు వ్యర్థపరుస్తున్నావా? దేవుడు లెక్క అడుగుతాడు. సేమ్ తలాంతుల ఉపమానం, సేమ్ మంచి దాసుడు ఉపమానం. టైం ఇచ్చాడు, కొంతకాలము అని ఉంటుంది, కొంత సమయము, ఫర్ సీజన్, కొంతకాలము దేవుడు వదిలిపెట్టాడు. ఇచ్చాడు, అన్నీ ఇచ్చి టైం ఇచ్చాడు. ఈరోజు మనకు కూడా అన్నీ ఇచ్చి టైం ఇచ్చాడు. చెడ్డదాసుడు అనుకున్నాడంట, నా యజమాని వస్తాం ఆలస్యం అవుతాం చూసి. ఒకప్పుడు మంచి దాసుడు కాబట్టి ఆయనకి అన్నీ ఇచ్చాడు. ఆ మంచి దాసుడు ఏమనుకున్నాడంటే, యజమాని వస్తాం ఆలస్యం అవుతాం చూసి తిని తాగి పక్కడిని కొట్లాడుతున్నాడంట, పక్కోడితో గొడవ పెట్టుకుంటున్నాడంట. టైం ఏం చేస్తున్నాడు? ఇతరులకి ఈ వాస్ ఇంగ్లీష్లో ఎలా ఉంటుందంటే నోటితో గాలితో కొడుతున్నట్టు. ఆ మాట గ్రీక్ నుండి చూసినప్పుడు ఇస్ రిపీటెడ్ బ్లోస్ అంటే నోటితో పంచింగ్ చేస్తున్నట్టు. ఈరోజు చాలా మంది మాటలతో దూషిస్తూ ఉంటారు, వేస్టింగ్ దర్ టైం, క్రిటిసైజింగ్ అదర్స్. దేవుని వాక్యం చూడండి, ఈ చెడ్డదాసుడు సమయాన్ని వ్యర్థపరుచుకుంటా ఉంటే, ఇతరులను దూషిస్తూ ఇతరులతో గొడవలు పెట్టుకుంటా ఉంటే వచ్చాడంట యజమాని. వాడి సంగతి ఎలా ఉంటుందో మీరే చదివి చూడండి. అయ్యో ఘోరం, అయ్యో ఘోరం. ఈరోజు దేవుని వాక్యం వింటున్న మీరు, మీ సమయం అతి విలువైంది. I also want to conclude one more thing. మీకు ప్రాక్టికల్. ఫస్ట్ ప్లాన్ యువర్ లైఫ్. ప్లాన్, దృష్టి ఏంటి? ప్లాన్ యువర్ లైఫ్ స్టార్ట్ విత్ డే. ఒక రోజుతో ప్రారంభించాడు. ఈరోజు ఏంటి తెలీదా? ప్రభు ఏం చేయమంటావు? నీవు ప్లాన్ చేయాలంటే మొదటిగా నీ కలిగింది ఏంటి, నీలో ఉన్నది ఏంటి, నీవు ఆశపడేది ఏంటి అన్నీ రాసుకోవాలి. రాయండి, ఒక ట్యాబ్ రాయండి. వాట్ యు వాంట్, వాట్ యు డిజైర్, వాట్ ఈస్ దట్ యు గాట్, రాయండి. రాస్తే లింక్స్ అవుతాయి, కనెక్టింగ్ ద డాట్స్. అదే టైంలో ప్లాన్ యువర్ రిసోర్సెస్. నీకు దేవుడు ఇచ్చింది ఏంటి? డబ్బమనే, రిసోర్సెస్ ఏమన్నామనే, ప్లాన్. అండ్ ఐఎమ్ సజెస్టింగ్, మీరు పడుకునేటప్పుడు వాక్యం చదవండి, ప్రార్థన చేసుకోండి, డిసిప్లిన్ యువర్ లైఫ్. మొబైల్ ఫోన్లు పక్కన పెట్టండి, మనుషులతో మాట్లాడుతూ పడుకోవద్దు. ఈ మధ్యకాలంలో స్టడీ కూడా తెలుసు కదా, ఎప్పుడు నుండో ఉంది స్టడీ. పక్కన పెట్టుకోవద్దు, బ్రెయిన్లో సెల్స్ చచ్చిపోతాయి, డ్యామేజ్ అవుతుంది, రేడియేషను మంచిది కాదు, ఇంకా బోల్డ్ ఉన్నాయి రీజన్స్. వద్దురా బాబు పక్కన పెట్టుకుంటారా అంటే, నేను పక్కనే పెట్టుకుంటానంటే ఇంకెవడేం చేస్తాడు చెప్పు? వాడికి డ్రగ్ అడిక్ట్ ఏమైనా తేడా ఉందా? డ్రగ్స్ తీసుకుని నేను తీసుకోకపోతే బ్రతకను అంటాడు, నువ్వేమో ఫోన్ పక్కన లేకపోతే బ్రతకను అంటావు. ఏదైతే నేను పట్టి పెట్టుకుంటుందో అది తీసిపడే. కీప్ ఇట్ ఫార్ అసైడ్, కీప్ ఇట్ ఫార్ అసైడ్. దగ్గర తీసుకురావు, దగ్గర పెట్టదు. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. మన జీవితాన్ని మనం సరిగా ఆర్గనైజ్ చేసుకుంటాం. ఎవరో మన కొరకు చేస్తారు కాదు, నువ్వు చేసుకోవాలి. దేవుడికి నీకు నచ్చింది ఏది ఆయన తీయడం, నీకు ఇష్టం లేనిది ఏది నువ్వే ఉంచుకోవు. సింపుల్. నువ్వు ప్రేమించే పాపాన్ని దేవుడు తీసాడు. నువ్వు అసహించుకుంటేనే దేవుడికి చేతుల్లో సమర్పించుకుంటేనే దేవుడు తుడిచివేస్తాడు. ఇఫ్ యూ లవ్ సిన్ అండ్ లివ్ ఇన్ సిన్, గాడ్ ఇస్ నాట్ గోనా పుల్ యు అవుట్. రాన బయటకు తీయడు, నీ ఇష్టం. జీవం మరణం నీ ముందు ఉంది, ఏది కావాలో కోరుకో. బ్రతకాలని ఆశపడుతున్నావా? బ్రతుకులోకి రా. చావాలి, చస్తాను, నాకు తెలిసే చేస్తానంటావా? చావు. అజ్ఞానంలో ఉన్నావా? ఇదిగో నా వాక్కుని తెలియజేస్తున్నాను, జ్ఞానాత్మని, నా జ్ఞాన హృదయాన్ని కలిగి ఉంటావని. కానీ నువ్వు ఇంకా అంధకారంలో ఉంటానంటే నీ ఇష్టం. ఈరోజు ఈ వాక్యం వింటున్న వారు కూడా మీ సంవత్సరం, మీ కాలం, మీ సమయాన్ని సద్వినియోగపరచుకోండి, వ్యర్థపరచండి. డోంట్ యూటిలైజ్ ఇట్ ఫర్ అన్నెసరీ థింగ్స్. డోంట్ వేస్ట్ యువర్ టైం ఫర్ ఎనీథింగ్ ఎల్స్. బీ ఎ బ్లెస్సింగ్. బీ బ్లెస్డ్ అండ్ బీ ఎ బ్లెస్సింగ్. నోబడీ కెన్ బీ ఎ బ్లెస్సింగ్ అంటిల్ దే ఆర్ బ్లెస్డ్. రిమెంబర్ దట్. నువ్వు ఆశీర్వదించబడకుండా ఇతరులకు ఏదో పెద్ద ఆశీర్వాదం అంటే కాదు. ఫస్ట్ నీ జీవితంలో నీకు ఉండాలి ఆశీర్వాదం. యూ హ్యావ్ టు లెర్న్, యూ హ్యావ్ టు డిసిప్లైన్. క్రమశిక్షణ అనేది మస్ట్ అండి. అది మీ ఇష్టం, అది మీ చిత్తం. అంటే దేవుడు అక్కడ తెలియజేయబడుతుంది, నీ చిత్తం ఆయన చిత్తానికి సమర్పించుకుంటే మాత్రమే ఆయన కార్యం చేస్తాడు, లేకపోతే చేయడు.
దేవుడు సర్వశక్తిమంతుడు, వారి విశ్వాస పరిమాలన చొప్పున అంట. అంటే వాని విశ్వాస స్తోమత చొప్పున దేవుడు కార్యం చేస్తాడు అంతే. ఎంత ఉంది నీ విశ్వాసం? సమయము పోనవద్దయ్యా, జీవితము పోతుంది, కాలము పోతుంది, లైఫ్ అయిపోతుంది. టేక్ కంట్రోల్, టేక్ కంట్రోల్. గాడ్ ఇస్ సెయింగ్ యూ టేక్ కంట్రోల్. దేవుడు అందరికీ, మంచోడికి చెడ్డోడికి, నీతిమంతుడికి అవినీతికి, దుష్టుడవనే పాపమనే పరిశుద్ధుడవనే సెయింట్ అవనే ఎవరైనా సరే దేవుడు అంటాడు సమయం ఒకటే ఇచ్చాను. నేను ఎవ్వరికి అన్యాయం చేయట్లేదు, నేను సమయం అందరికి ఒకటే ఇచ్చాను. లోకంలో ఉన్న అందరికీ దేవుడు సమయాన్ని సమానంగా ఇచ్చాడు. ఈరోజు మీది అవకాశం. హౌ యూ యూటిలైజ్ యువర్ టైం. మీ సమయం ఎలా వాడతాడో దేవుడు లెక్క అడుగుతాడండి. దయచేసి స్థలం నుంచి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం, మనం సిద్ధపరచుకుందాం. దేవుడు నాకు తెలియజేస్తుంది, సమయాన్ని పోను ఒక సద్వినియోగపరచుకో. వ్యర్థమైన వాటితో నింపుకోవద్దు, వ్యర్థమైన కార్యాలు చేయొద్దు. పరిశుద్ధాత్మ ద్వారా నింపబడు. బీ లెడ్ బై ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడు. మీరు ఎవరి ద్వారా నడిపించబడుతున్నారు? మీరు ఏ రీతిగా నడిపించబడుతున్నారు? ఏ ఆత్మ ప్రభావం మీ పైన ఉంది? లోక ప్రభావం అంటే అపవాది ప్రభావం. పరిశుద్ధాత్మ ప్రభావం అంటే దేవుని ఆత్మ ప్రభావం. అంటే నీ జీవితంలో మేలండి, నీ జీవితంలో మార్గదర్శనం అండి. మీ జీవితంలో ఇప్పటికే అజ్ఞానంతో ఎంతో సమయాన్ని వ్యర్థపరుచుకున్నారా? ఈరోజు దేవుడు అవకాశం ఇస్తున్నాడండి. ఒక నూతన ప్రారంభం, నూతన సృష్టిగా, నూతన రీతిగా నీవు బ్రతకాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకని నూతన సంవత్సరం ఇచ్చాడు. నూతన సంవత్సరం అనే ఎక్సైట్మెంట్ పోగొట్టుకోవద్దు. యు ఆర్ స్టిల్ ఇన్ ద బిగినింగ్. స్టార్ట్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. గాడ్ వాంట్స్ టు బ్లెస్ యువర్ గుడ్నెస్. నీవు ఆయన చిత్తంలో చేసింది అన్నీ నీకు జయమేనండి. నీవు చెయ్యాలి, నీవు పోరాడాలి, నీవు జీవించాలి. ఇప్పటికే మీ జీవితంలో సమయాన్ని వ్యర్థపరుచుంటే ప్రభుతో చెప్పండి, దేవా తప్పు చేశానయ్యా, ఎంతో వ్యర్థపరుచుకున్నాను ప్రభా, నూతన అవకాశం దయచేయి. నీ రక్తం ద్వారంగా నాకు నిరీక్షణ ఉంది, జయం ఉంది, వాగ్దానాలు నెరవేర్పు ఉంది ప్రభా. నా జీవితంలో కావాల్సిన దృష్టి దయచేయ. నా స్థితిని గ్రహించుకోగలిగిన అవకాశం దయచే ప్రభా. నా జీవితంలో నువ్వు కలిగి ఉన్న తలంపుల్ని ఎరిగే జీవితం నాకు దయచేయ. నీ కొరకు గొప్ప కార్యాలు చేయాలయ్యా. నీ కొరకు గొప్ప రీతిగా బ్రతకాలి ప్రభా. నీ నామాన్ని మహిమపరిచే సాక్షిగా బ్రతకాలి ప్రభా. నీవు నాకు ఇచ్చిన ఈ జీవితం ఏ ఉద్దేశమా, ఉద్దేశం నెరవేరాలయ్యా. ద పర్పస్ ఆఫ్ మై లైఫ్. వందనాలు దేవా. థ్యాంక్ యూ జీసస్. నువ్వు చేసిన ప్రతి కార్యం బట్టి వందనాలయ్యా. నువ్వు ఇచ్చిన రక్షణ బట్టి వందనాలయ్యా. ఈ గొప్ప ధన్యతను బట్టి వందనాలయ్యా. మాకు ఇచ్చిన ఈ జీవితం అనే వరంను బట్టి వందనాలు ప్రభా. నీ మహిమ కొరకు జీవించే భాగ్యము మా అందరికీ దయచి విత్తన వాక్యాన్ని ముద్రించి ఫలింపజేయ ప్రభా. కాలము సమయం ఎరిగిన వారిగా, జ్ఞాన హృదయాన్ని కలిగిన వారిగా, మా దినంలో లెక్క చూసుకున్న వారిగా, జాగ్రత్తగా బ్రతికే జీవితంలో మాకు దయచేయమని విడుకుంటున్నామయ్యా. నీ చిత్తం ఎరిగి నీ చిత్తంలో బ్రతకాలి దేవా. ఈరోజు నీ బిడ్డలు మార్పు కలగాలి ప్రభా. వారి జీవితంలో విధానాల్లో లెక్కలు చూసుకోవాలి. నువ్వు ఇచ్చిన వరములు లెక్క చూడాలి. నువ్వు ఇచ్చిన అవకాశాలు లెక్క చూడాలి. నువ్వు ఇచ్చిన కుటుంబానికి ఏం చేస్తున్నారా? నువ్వు ఇచ్చిన బ్రతుకుని ఎలా బ్రతుకుతున్నారా? నువ్వు ఇచ్చిన తలాంతులను ఎలా వాడుతున్నారా? నువ్వు ఇచ్చిన ధనాన్ని ఎలా ఖర్చు పెడుతున్నారా? ప్రతిదీ లెక్క చూసుకుని జీవితాన్ని చక్కబెట్టుకున్న వారిగా చేయమని అడుగుతున్నానయ్యా. నీ చిత్తము తెలియజేసే దేవుడు నీ బిడ్డలకి చిత్తాన్ని తెలియజేయి. వారు ఇప్పటికే ఎందులోన సమస్యలు ఇరుక్కున్న వారుగా, పోరాటాలు ఇరుక్కున్న వారుగా, అక్కర్లేని ఇబ్బందులు ఇరుక్కున్న వారు ఉంటే ప్రభా, వారు బయటపడే మార్గాన్ని తెలియజేయ ప్రభా. ప్రతి సమస్యకు ఒక మార్గం ఉంది కదా ప్రభా. ప్రతి పోరాటానికి నువ్వు జయమిచ్చే దేవుడు కదా ప్రభా. ఇదిగోనే నీ బిడ్డల జీవితాలు, మా జీవితాలను చూడు. నీ శక్తిని దయచేయి. అపవాది మమ్మల్ని ముట్టనవద్దయ్యా, మా కుటుంబాలను ముట్టనవద్దయ్యా. నీ రక్తంలో జయముందని ప్రకటించామయ్యా. నీ రక్తం ద్వారా మమ్మల్ని అభిషేకించి నీలో ఏకమై ఉన్నామని జ్ఞాపకం చేసుకుంటున్నాము. నీ ద్వారా నడిపించబడాలని కోరుతున్నాము. నీ ఆత్మ సహాయం, నీ ఆత్మ నడిపింపు అన్ని విషయాల్లో మాకు అనుగ్రహించి నీ సాక్షులుగా మమ్మల్ని జీవింపజేయమని అడుగుంటూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. దైవం నీవయ్యా, పాపి